అవర్ డైరెక్టర్ రాహుల్ రవీందర్ ఫర్ ఇలాంటి సినిమా. ఎందుకంటే ఇదొక ఎలర్ట్, ఈ సొసైటీకే ఒక ఎలర్ట్. ప్రెజెంట్ డే సొసైటీలో గర్ల్స్ అండ్ బాయ్స్ బోత్ ఆర్ ఇన్ చాలా దారుణమైన కన్ఫ్యూజన్లో ఉన్నారు. నేను వాళ్ళని ఇంటర్వ్యూలు చేసినప్పుడు కూడా ప్రొడ్యూసర్ ధీరజ్ గారిని కానీ లేకపోతే మా హీరో దీక్షిత్ని కానీ డైరెక్టర్ రాహుల్ రవీందర్ని కానీ ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను ఇదే పాయింట్ పదే పదే అడిగాను వాళ్ళని. ఈ రిలేషన్షిప్స్ అన్నవి చాలా డేంజరస్గా తయారయ్యే సొసైటీలో బాగా అంటే ఒక క్వాలిటేటివ్ కంటెంట్ని, ఫ్యామిలీస్ని, గర్ల్స్ లైఫ్ని ఎంత బాగా అడ్రస్ చేయాలని ఈ సినిమా తీశారో. సచ్ ఎ గ్రేట్ బ్యానర్ గీతా ఆర్ట్స్ నుంచి మా మొగిలినేని ధీరజ్ తీసిన ఈ అద్భుతమైన సినిమా. ఇది అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా. అంటే హౌ టు ట్రీట్ ఎ గర్ల్, ఒక ఆడపిల్ల దగ్గరికి వచ్చి ప్రేమించడానికో లేక ప్రేమించబడడానికో దగ్గరకు వచ్చిన ఆడపిల్లని మగపిల్లలు ఎలాగ ట్రీట్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి, వాళ్ళ ఆలోచనలకు వాళ్ళ అభిప్రాయాలకి ఒక స్పేస్నిచ్చి వాళ్ళ తాలూకా ఇండివిడ్యువాలిటీని గౌరవించి ఆడపిల్లల్ని ఎలా అడ్రస్ చేయాలో డైరెక్టర్ రాహుల్ రవీంద్ర అద్భుతంగా చెప్పాడు ఈ సినిమాలో. ఒకవేళ కానీ రిలేషన్షిప్లోకి ఎంటర్ అయిన తర్వాత గనక ఆ అబ్బాయికి ఆ అమ్మాయిని గనక హ్యాండిల్ చేయడం రాకపోతే అమ్మాయి ఎలా ఎదురు తిరిగి తన వ్యక్తిత్వాన్ని తాను కాపాడుకోవాలో కూడా తను డిమాన్స్ట్రేట్ చేసి చూపించాడు ఈ సినిమాలో. అంటే మనం రీల్స్లో ఈ మధ్య చూస్తున్నాం, ఈ జపనీస్ ఫైట్స్, చైనీస్ ఫైట్స్ ఎట్లా కౌంటర్ అటాక్ చేయాలని చిన్న చిన్న రీల్స్ వస్తున్నాయి. బట్ 2.5 గంటల సినిమాలో రాహుల్ రవీందర్ క్లైమాక్స్కి తీసుకెళ్తున్నప్పుడు ఆడపిల్లల తండ్రులకు కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చే సినిమా ఇది. అంటే ఒక గర్ల్ ఒకవేళ ఒక క్రైసిస్లోకి వెళ్తే షీ కెన్ కమ్ బ్యాక్ అని తల్లిదండ్రులకి ఒక ధైర్యాన్ని కూడా ఈ సినిమా ద్వారా రాహుల్ రవీందర్ చెప్పాడు. కాబట్టి ఈ సినిమాకి ఒక ఆర్కైవ్ వాల్యూ ఉంది. ఈ సినిమాకి అంటే ఒక స్టోరేజ్లో కలకాలం ఉంచాల్సిన సినిమాగా దీనికి చాలా గొప్ప వాల్యూ ఉంది. కుటుంబాలుగా తరలి వెళ్ళి థియేటర్లకి ఈ సినిమా చూసి తీరాలి. ఎందుకంటే లేకపోతే ఈ రోజున సామాజిక స్థితిగతులు ఎవ్వరికీ అర్థం కావు. వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలియని ఒక దారుణమైన అవస్థలో ఈ సమాజం కొట్టుమిట్టాడుతున్న ఈ టైంలో ఇలాంటి సినిమా రావడం అన్నది మాత్రం వీళ్ళందరికీ కూడా, ఈ టీంకి, ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి అండ్ హీరో దీక్షిత్ అద్భుతంగా చేసాడు ఈ సినిమాలో. అండ్ రష్మిక మందాన గురించి ఇంకా చెప్పనక్కర్లేదు. షీ హాస్ డన్ ఎ గ్రేట్ జాబ్. అసలు ఈ క్యారెక్టర్ ఒప్పుకోవడమే అమ్మాయి గ్రేట్నెస్. ఈ క్యారెక్టర్ని క్లైమాక్స్లో ఒక అమ్మవారులా కనిపించి ఈ సినిమాలోనే చేసిందే. ఈ సినిమా 100% ప్రతి ఇంటిల్లి పాది వెళ్ళి చూసి ఈ సినిమాని సక్సెస్ చేసి ఈ సినిమాని ఒక మైల్ స్టోన్గా నిలబెట్టే బాధ్యత ఈ సమాజం మీద మొత్తం ఉన్నదని చెప్పి నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా అమ్మాయికి చాలా ఉంటుంది. బట్ ఈ సినిమాలో చూసిన తర్వాత రాహుల్ రవీంద్ర గారిని నేను అడిగాను, సినిమా చూసిన తర్వాత నువ్వు నాతో మాట్లాడు అని చెప్పి అన్నారు. నేను Q&Aలో క్వశ్చన్ అడిగినప్పుడు లిటరల్గా నేను ఈ సినిమా చూసిన తర్వాత నిజంగా చాలా ఎమోషనల్ అయిపోయాను. థ్యాంక్ యూ. అమ్మాయిల ఎమోషన్స్ అన్నీ దీంట్లో చూపించారు. మేము చాలా సినిమాలు చూస్తూ ఉంటాము జర్నలిస్ట్గా, బట్ లిటరల్గా ఇది మాత్రం యాజ్ ఏ ఒక ఉమెన్గా చూశాను. అమ్మాయి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎంత బాగా చూపించారంటే, అబ్బాయికి అనేటప్పటికీ పేరు ఇదంతా అమ్మాయి ఇలా క్యారెక్టర్ అని చెప్పి ఎనాసెస్ చేస్తూ ఉంటారు. బట్ అమ్మాయి ఒక డైలాగ్ చెప్తుంది రష్మిక గారు,
అబ్బాయికే కాదు, సేమ్ అక్కడ అమ్మాయే కాదు అబ్బాయి కూడా ఉన్నాడు అని. సో లిటరల్గా దానికి నేను చాలా కనెక్ట్ అయ్యాను. థ్యాంక్ యూ రాహుల్ రవీంద్ర గారు. Good evening, everyone. Hello, like చిన్నప్పటి నుండి ఇంట్లో నాన్న దగ్గర పెరిగి తన ఎమోషన్స్ తన వైపు నుండి ఎట్లాంటి ప్రపంచం చూడలేదు. వన్స్ కాలేజ్కి వచ్చిన తర్వాత షీ సా ద వరల్డ్ త్రూ హిస్ బాయ్ ఫ్రెండ్స్ ఐస్. దెన్ ఆ కళ్ళల్లో ఇన్నోసెన్స్ కానీ మొత్తం చాలా నీట్గా కనబడుతుంది. లాస్ట్కి వచ్చేసరికి షీ మేడ్ హర్ వే. మొత్తం లైక్ ప్రపంచం తన కళ్ళ నుంచి చూసింది. దట్ ఫియర్స్ఫుల్నెస్, దట్ డేరింగ్, డాషింగ్, ఇట్స్ వెరీ ప్రతి ఒక పర్స్పెక్టివ్ని చాలా క్లియర్గా జనాలందరికీ చాలా సటిల్ వేలో పోర్ట్రే అయింది సార్. లైక్ అండ్ యువర్ థింగ్ ఐ